శ్రీమాత్రే నమః. జై లలితా దుర్గాంబిగాయి నమో నమః. అందరికీ నమస్కారం అండి. మరికొన్ని రోజుల్లో అతి శక్తివంతమైన దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. మన దుర్గమ్మ కైలాసం నుంచి భూలోకంలోకి అందరి భక్తులు పూజలు అందుకోవడానికి అమ్మవారు వచ్చేస్తున్నారండి. చాలా చాలా శక్తివంతమైన రోజులు. ఒక్కసారి పూజ చేసి చూడండి. అన్నింటికన్నా సంతోషకరమైన విషయము ఈ సంవత్సరం ఏంటి అంటే, ప్రతి దసరాల్లోనే కూడా విజయవాడ దుర్గమ్మకి 10 అలంకరణలు చేస్తారు. కానీ ఈ సంవత్సరము 11 అలంకరణలతో అమ్మవారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఎందుకు అంటే 10 ఏళ్లకొక్కసారి తిథి మారడం వల్ల ఒక అలంకరణ కొత్తగా వచ్చింది అని ఆలయము వేద పండితులు చెప్పడం జరిగింది. ఆ కొత్త అలంకరణ ఏంటి, ఏ రోజు వచ్చిందో ఈరోజు మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా దసరా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి అంటే ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అనగా 22 సెప్టెంబర్ 2025 సోమవారం రోజు నుంచి ఆశ్వీయుజ శుద్ధ దశమి అండి 2 అక్టోబర్ గురువారంతో నవరాత్రులు పూర్తి అయిపోతున్నాయి. అంటే మనందరము 22 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు మనము ఈ సంవత్సరము విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కొండపైన 11 అమ్మవారి అవతారాలు తాలూకు అలంకరణలు దర్శింపబడతాము. ఎవరైతే ఇళ్లల్లో చేసుకునే వాళ్ళకి కూడా ముఖ్య గమనిక, ఈరోజు ఈ సంవత్సరము కొత్త అలంకరణ వస్తోంది అండి. ఆ అలంకరణ ఎప్పుడు, ఆ తిథి వివరాలు ఏంటో ఇప్పుడు మనందరం తెలుసుకుందాం. మొదటి రోజు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అండి 22 సెప్టెంబర్ సోమవారం రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి కింద అలంకరణ చేయబడుతుంది. రెండవ రోజు ఆశ్వీయుజ శుద్ధ విధియ అండి 23 సెప్టెంబర్ మంగళవారము శ్రీ వేదమాత గాయత్రి స్వరూపిణి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తారు. మూడవ రోజు ఆశ్వీయుజ శుద్ధ తదియ 24 సెప్టెంబర్ బుధవారం అండి శ్రీ అన్నపూర్ణేశ్వరి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తారు. నాలుగవ రోజు ఆశ్వీయుజ శుద్ధ చవితి అండి 25 సెప్టెంబరు గురువారము శ్రీ కాత్యాయని దేవి కింద అలంకరణ చేయబడుతుందండి. గమనికండి, ఈ సంవత్సరము తిథులు అంటే ప్రతి 10 సంవత్సరాలకి కూడా తిథులు మారుతూ ఉంటాయంట. అందుకనే ఈ సంవత్సరంలో మనకి 10 అలంకరణల బదులు 11వ అలంకరణ శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణ కొత్తగా అమ్మవారిని అలంకరిస్తున్నారు. భక్తులందరికీ కూడా ఈ 10 రోజుల్లోని 11 అలంకరణలు సాధ్యమవుతుంది. చాలా చాలా మంచి విషయము. శ్రీ కాత్యాయని దేవి అమ్మవారిది నూతన అలంకరణనండి ఈ సంవత్సరం పెట్టారు. 5వ రోజు ఆశ్వీయుజ శుద్ధ పంచమి అండి 26 సెప్టెంబర్ శుక్రవారం రోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అలంకరణలో మనకి దుర్గమ్మవారు దర్శనమిస్తారు. 6వ రోజు ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి అండి 27 సెప్టెంబర్ శనివారం రోజు జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి దర్శనం మనకి లభిస్తుంది. 7వ రోజు ఆశ్వీయుజ శుద్ధ సప్తమి 28 సెప్టెంబరు ఆదివారము శ్రీ మహాచండి స్వరూపిణి కింద అమ్మవారు మనకి కనిపిస్తారు. 8వ రోజు ఆశ్వీయుజ శుద్ధ సప్తమి తదుపరి అష్టమి తిథి వచ్చిందండి 29 సెప్టెంబరు సోమవారము శ్రీ సరస్వతీ మాత అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ముఖ్య గమనికండి, ఎవరైతే పిల్లలకి అక్షరాభ్యాసం చేద్దాం అనుకుంటున్నారో మనకి మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రుల్లో కానీ లేదా
వసంత పంచమి వస్తుంది కదండి, శ్యామల నవరాత్రిలో 5వ రోజు, ఆ రోజు కానీ లేదు అంటే దసరాలలో సప్తమి మూలా నక్షత్రం వచ్చిందండి. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, 8వ రోజు 29 సెప్టెంబర్ సోమవారం వచ్చింది. సరస్వతీదేవి అలంకరణ కాబట్టి ఎవరైనా పిల్లలకి అక్షరాభ్యాసం చేద్దాం అనుకుంటే కూడా రోజంతా కూడా మంచిదేనండి. దుర్ముహూర్తాలు అవి ఏం చూసుకోకుండా చక్కగా పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు మూలా నక్షత్రము ముఖ్యమైన తిథి కాబట్టి మధ్యాహ్నము 3 నుంచి 5 అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలతో విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి వస్తారు. భక్తులందరూ కూడా ఈ సమయంలో అంటే దర్శనం కోసం చూసుకోండి, రాకుండా చూసుకోండి, కొంచెం వేరే టైం అడ్జస్ట్ చేసుకుంటారని నేను చెప్తున్నానండి. 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి అండి, 30 సెప్టెంబరు మంగళవారం అండి. మంగళవారము శుక్రవారము దుర్గమ్మకి చాలా ప్రీతికరము. అందుకనే చాలామంది రాహుకాలం పూజ మంగళవారము ఆదివారము చేస్తూ ఉంటారు. అనుకోకుండా మన దుర్గమ్మ అష్టమి తిథి 30 సెప్టెంబర్ మంగళవారం రోజు వచ్చేసింది. ఈరోజు ఆ బంగారు జగన్మాతని శ్రీ దుర్గాదేవి కింద అలంకరిస్తారు. ఈ అష్టమి రోజు, నవమి రోజు, దశమి రోజు అంటే దసరాలు మొత్తం చేసుకోలేని వాళ్ళు చివరి 3 రోజులు పూజ చేసుకున్నా చాలండి. 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ మహానవమి అండి, 1 అక్టోబర్ బుధవారం రోజు వచ్చింది. ఈరోజు మహిషాసురుడు అనే ఒక ఘోరమైన రాక్షసుడిని వధించిన శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి అలంకరణ అండి. 1 అక్టోబర్ బుధవారము మహానవమి రోజు. ఆఖరి రోజు 11వ రోజు అండి, ఆశ్వయుజ శుద్ధ విజయదశమి అండి, 2 అక్టోబరు గురువారం రోజు మన విజయవాడ బెజవాడ కనకదుర్గమ్మని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కింద అలంకరణ చేయబడతారండి. ఈ సంవత్సరము చాలా విశిష్టమైన దసరా నవరాత్రులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన భక్తులందరికీ కూడా అమ్మవారు 11 అవతారాల రూపాలలో మనందరికీ దర్శనమిస్తున్నారు. మనందరం కూడా 2025 విజయవాడ దుర్గమ్మ 11 అవతారాల గురించి తెలుసుకున్నామండి. ఈ సంవత్సరం 11 అలంకరణలు, ఒక కొత్త అలంకరణ శ్రీ కాత్యాయని అమ్మవారి అలంకరణ చేస్తున్నారు. ఎవరైతే అమ్మవారిని కలశం పెట్టుకుని బాలమ్మ కింద, గాయత్రీదేవి కింద కొందరు ముచ్చటండి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు తప్పకుండా ఈ వీడియో ఫాలో అవుతూ ఆ అలంకరణ చేసుకోవచ్చు. అలాగే పూజా సంకల్పంలో కూడా మనం నిత్య పూజలో సంకల్పం చెప్పుకుంటాం కదండి. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని రోజు మన నిత్య పూజలో చెప్పుకుంటామండి. ఇప్పుడు ఈ దసరాలలోని మొదటి రోజు అనుకోండి, మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ బాలా త్రిపుర సుందరి ప్రీత్యర్థం. రెండో రోజు అయితే మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వేదమాత గాయత్రీదేవి ప్రీత్యర్థం, శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ప్రీత్యర్థం, సరస్వతీదేవి ప్రీత్యర్థం అని ఆ రోజు ఆ అమ్మవారి అలంకరణ పేరు మనం చక్కగా చెప్పుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకోవచ్చండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.